హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నేను డిసెంబర్ 25th రోజు తీసాను. ఆ రోజు క్రిస్మస్ కాబట్టి న్యూయార్క్లో మేము క్రిస్మస్ డెకరేషన్ చూడడానికి వెళ్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు సన్వీర్. న్యూయార్క్. వేర్ అద్వితి? Say New York, Say baby. New York. Say New York. Say New York. She got the doggy on the road. హాయ్ చెప్పు. Hi. హాయ్. క్యూట్ బేబీ. మా అద్రితి ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ తన టాయ్స్ తెచ్చుకుంటుంది. ఈరోజు డాగీ పట్టుకొని వచ్చింది. చేతులకు గ్లౌజులు వేయండి. నాని, యూ హావ్ టు వాక్. ఓకే. సన్వీర్. ఇప్పుడు మేము న్యూయార్క్ కు రీచ్ అయ్యాము. కార్ పార్క్ చేసి పక్కనే బ్రియాంట్ పార్క్ ఉంది. ఇక్కడ ఈ పార్క్ లో ఐస్ స్కేటింగ్ ఉంది, చూడడానికి వెళ్తున్నాము. బ్రియాంట్ పార్క్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. చాలా మంది జనాలు ఉన్నారు. ఆ రోజు వెదర్ చాలా కోల్డ్ గా ఉండే, అందరము డబల్ లేయర్స్ వేసుకొని వచ్చాము. ఈ బ్రియాంట్ పార్క్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫౌంటైన్. ఇక్కడ చూడండి, ఆ ఫౌంటైన్ అలా వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఎలా ఉందో. ఇక్కడ మా సుష్మిత కాల్ చేసి అడిగితే ఇంకా మేము రావట్లేదు, మేము కార్లో కూర్చుంటున్నాం అని చెప్పాడు మసుదా. తర్వాత ఈ ఫౌంటైన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా స్ట్రైట్ గా వస్తే ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మా పిల్లలు కూడా ఐస్ స్కేటింగ్ చేస్తామని అడిగారు కానీ బాగా చల్లగా ఉండే. ఆ 10 minutesకే చాలా వణుకొస్తుంది, ఫ్రీజ్ అయిపోయింది ఫేస్. లైన్ కూడా చాలా పెద్దగా ఉండే. టికెట్ తీసుకొని మళ్ళీ ఆ లైన్లో నిల్చోవాలంటే చాలా టైం పడుతుంది, వద్దని చెప్పాము. ఈ బ్రియాంట్ పార్క్ లో మెయిన్ అట్రాక్షన్ ఈ వాటర్ ఫౌంటైన్, ఇంకా ఐస్ స్కేటింగ్. ఇవి చూడడానికి చాలా మంది జనాలు వచ్చారు. చూడండి, ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. పక్కనే చాలా క్రిస్మస్ ట్రీస్ పెట్టారు, డెకరేషన్స్ చాలా బాగున్నాయి. కానీ వాటి దగ్గర ఫొటోస్ తీసుకుందామంటే చాలా మంది లైన్ లో నిల్చున్నారు. ఇంకా మేము చాలా టైం పట్టేటట్టుందని చెప్పేసి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ కార్లో ఒక 15 minutes కూర్చొని వెచ్చగా అయిన తర్వాత మళ్ళీ న్యూయార్క్ స్ట్రీట్లలో మొత్తం తిరుక్కుంటూ డెకరేషన్స్ చూస్తున్నాము. న్యూయార్క్లో ఈ స్ట్రీట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం ఎక్కడ అంటే అక్కడ మంచిగా లైట్స్తోని, క్రిస్మస్ ట్రీస్తోని బాగా డెకరేషన్ చేస్తారు.
పిల్లలకి మధ్య మధ్యలో ఇలా మంచిగా మళ్ళీ ప్యాక్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ చాలాసేపు నడిచాము. ఫస్ట్ అయితే మేము రాక్ పిల్లర్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ అయితే క్రిస్మస్ ట్రీ చాలా ఫేమస్ కదా, మంచిగా లైట్స్ పెట్టి ఆ క్రిస్మస్ ట్రీ ముందు మంచిగా ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చినాక స్ట్రీట్లలో ఇట్లా పర్ఫార్మెన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసాం చాలాసేపు. స్ట్రేట్గా ముందుకు వెళ్తే రాక్ పిల్లర్ సెంటర్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు రాక్ పిల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే క్రిస్మస్ ట్రీ. ఇక్కడనైతే డే టైంలో కాకుండా ఇంకా నైట్ టైంలో చూస్తే ఇక్కడ చాలా బాగుంటుంది క్రిస్మస్ ట్రీ. ఆ క్రిస్మస్ ట్రీ ముందు అక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఐస్ స్కేటింగ్ జరుగుతుంది. అక్కడికైతే మేము వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, చాలా 2 days ముందు మా వారు మా మరిది ఇద్దరు కలిసి వచ్చారు. నైట్ 12 o'clock చాలా బాగుండే. ఆ వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ రాక్ పిల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ అనేది న్యూయార్క్లో వన్ ఆఫ్ ద మేజర్ హాలిడే అట్రాక్షన్. ఈ రాక్ పిల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీ పెట్టిన తర్వాత లైట్స్ ఆన్ చేయడానికి ఇంకొక రోజు ఉంటుంది. ఆ రోజు చాలా స్పెషల్. చాలా మీడియా వాళ్ళు వస్తారు. ఆ లైట్స్ ఆన్ చేసేటప్పుడు చూడడానికి కూడా చాలా మంది జనాలు వస్తారు. ఈ ట్రీ పెట్టిందంటే హాలిడే సీజన్ స్టార్ట్ అయ్యిందన్నమాట. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ట్రీ ముందు ఐస్ స్కేటింగ్ కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు రాక్ పిల్లర్ క్రిస్మస్ ట్రీ చూసిన తర్వాత బాగా వెదర్ కూడా చాలా చల్లగా అయింది. అందుకని ఒక మాల్లోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము. ఈ మాల్ లోపల కూడా క్రిస్మస్ ట్రీస్ చాలా ఉండే. ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, చిన్నగా చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి. తర్వాత బయటకు వస్తే ఇక్కడ న్యూయార్క్ రేడియో సిటీ ఉంది. ఇక్కడ కాసేపు నిల్చొని తర్వాత అటు ఎదురుగా కనిపిస్తున్న డెకరేషన్స్ అన్ని చూసాము.
Christmas tree, oh Christmas tree, how richly God has decked thee. Oh Christmas tree, how richly God has decked thee. Thou bidst us true and faithful be, and trust in God. ఇలా వాక్ చేస్తూ ఒక స్ట్రీట్ నుంచి ఒక స్ట్రీట్‌కు తిరుగుతూనే ఉన్నాము, నడుస్తూనే ఉన్నాము. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వెదర్ కూడా చాలా చల్లగా ఉండే. ఇప్పుడు నైట్ అవుతుంది గదా! జనాలు కూడా చాలా వస్తున్నారు. Christmas tree, oh Christmas tree, thy leaves are so unchanging. Oh Christmas tree, thy leaves are so unchanging. Not only green when summer's here, but also when 'tis cold and drear. Oh Christmas tree, oh. ఇప్పుడు ఈ రెడ్ జాయింట్ ఆర్నమెంట్స్ దగ్గరకు వచ్చాము. ఇవి చాలా బాగుండే. మధ్యలో పెట్టారు, చుట్టూ వాటర్ పడతా ఉంది, మంచి లైటింగ్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక ఆమె ఫ్రూట్స్‌ను మంచిగా కట్ చేసి అలా ప్లాస్టిక్ గ్లాస్‌లో పెట్టి అమ్ముతుంది. చాలా మంది వచ్చి ఇక్కడ తన దగ్గర వీడియోస్ తీసుకుంటున్నారు. నేను కూడా బాగుంది అని చెప్పి నేను కూడా రికార్డ్ చేసుకున్నాను. ఇలా ఫుడ్ ట్రక్స్ కూడా ఉంటాయి. అక్కడక్కడ పిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్, టాయ్స్ కూడా ఉన్నాయి. అలా నడుచుకుంటూ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలా నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో యమ్మీ ఫుడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడక్కడ ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ చూస్తేనేమో రిక్షాలకు మంచిగా లైటింగ్ పెట్టుకొని, మంచిగా పాటలు పెట్టుకొని, మ్యూజిక్ పెట్టుకొని తొక్కుతూ ఉన్నారు. బాగా అనిపించింది, అందుకే ఇక్కడ వీడియో తీసుకున్నాను. అసలు ఎన్ని రోజులైందో ఇలా రిక్షాలను చూడక. నాకైతే ఇక్కడ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. న్యూయార్క్లో మనం రిక్షాలు చూస్తున్నామని చెప్పి. ఈ బిల్డింగ్ లోపల కూడా డెకరేషన్స్ మంచిగా చేశారు. కాకపోతే ఈ బిల్డింగ్ క్లోజ్ అయ్యింది. బయట నుంచే గ్లాస్లో నుంచే చూసాము.
తర్వాత బ్రియంట్ పార్క్ దగ్గర కార్ పార్క్ చేసాం కదా, మళ్ళీ కార్ దగ్గరకు వచ్చి కార్ తీసుకొని మేము హడ్సన్ యార్డ్స్కు వెళ్తున్నాము. హడ్సన్ యార్డ్స్లో వెజిల్ ఉంటుంది కదా, ఎడ్జ్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ కూడా బాగా లైటింగ్ ఉంటుంది, డెకరేషన్స్ మంచిగా చేస్తారంటే అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు హడ్సన్ యార్డ్స్కు రీచ్ అయ్యాము. ఈ బిల్డింగ్ మొత్తం ఇలా లైట్స్తో చాలా బాగుంటుంది. మా అదిరితి, సన్విత్, మా మరిది కార్లోనే ఉన్నారు. మేము నలుగురం మాత్రమే వెళ్తున్నాము, ఎందుకంటే బాగా చల్లగా ఉంది. న్యూయార్క్ అంతా జనాలతో సందడి సందడిగా ఉంది. ఇదా బల్బు బెజిల్ మేము ఎడ్జ్కి వచ్చినప్పుడు క్లోజ్ ఉంది, కొన్ని రోజులు దాన్ని క్లోజ్ చేశారంట. ఇప్పుడైతే ఓపెన్ ఉంది, అందరు ఎక్కుతున్నారు. పిల్లలు ఎక్కుదామా అన్నారు కానీ ఇంకా ఈ చలికి కిందనే ఫ్రీజ్ అవుతున్నాము. ఇంకా అంత పైకి ఎక్కే ఓపిక కూడా లేకుంటే బాగా తిరిగాం కదా. ఇంకా పక్కన చాలా లైట్స్ ఉన్నాయి, అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము. Christmas tree, oh Christmas tree, thy leaves are so unchanging. Oh Christmas tree, thy leaves are so unchanging. Not only green when summer's here, but also when 'tis cold and drear. Oh Christmas tree, thy leaves are so unchanging. Oh Christmas tree, much pleasure thou canst give me. Oh Christmas tree, much pleasure thou canst give me. How often has the Christmas tree afforded me the greatest glee? Oh Christmas tree, much pleasure thou canst give me. Oh Christmas tree, ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్కు పైనుంచి కింది వరకు మొత్తం లైట్సే ఉన్నాయి. పైనుంచి కింది వరకే కాకుండా లోపల ఎస్కలేటర్కి కూడా లైట్స్ ఉన్నాయి, చాలా బాగుండే. అక్కడ నిల్చోండి, బాగా వస్తుంది. సామి వెళ్ళు అటు, లోపల కూడా వేసారు చూడు కదా. ఈ హడ్సన్ యార్డ్స్లో లైటింగ్స్ చూసిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇలా మేము క్రిస్మస్ డే రోజు మేము న్యూయార్క్లో బాగా లైటింగ్స్, డెకరేషన్స్ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు మీ క్రిస్మస్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.